నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్. సో నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి అంటే అంగస్తంభన లోపాలు, నరాల బలహీనత, సెక్స్ చేయలేకపోతున్నాను, సంసార సుఖం లేదు అని పేషెంట్స్ వస్తుంటారండి. సో వీళ్ళలో హార్ట్ డిసీజెస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, వాస్కులర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అంటే రక్తనాళాల ఇబ్బంది కావచ్చు, హార్ట్ రిలేటెడ్ అంటే హార్ట్ అటాక్స్ కానీ, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ఛాన్సెస్ ఎలా ఉంటాయి? దీని గురించి డౌట్స్ అడుగుతుంటారు నా పేషెంట్స్. సో ఇందు గురించి ఒక వీడియో చేస్తామని చేస్తున్నాం. సో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ హార్ట్ డిసీజెస్‌ని కాజ్ చేస్తుందా అనే దాంట్లో క్లారిటీ. సో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి? అంగస్తంభన లోపాలు ఎప్పుడు జరుగుతాయి? అంగానికి అంటే వాళ్ళ కాజెస్ మనం ముందు చెప్పుకున్నట్టు సైకలాజికల్ కావచ్చు, ఫిజియలాజికల్ కావచ్చు. అంగానికి రక్త సరఫరా తగ్గడం వల్ల వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కాజ్ అవ్వచ్చు. సో హార్ట్ డిసీజెస్ ఎప్పుడొస్తాయి? హార్ట్‌కి సరైన రక్త సరఫరా ఎప్పుడైతే తగ్గుతుందో, హార్టు సరైన రిథమ్‌లో కొట్టుకోకపోవడం వల్ల ఇలాంటి మార్పులు రావచ్చు. సో ఇవి రక్త ప్రసరణలో లోపాల వల్ల జరిగే ఇష్యూస్. సో కానీ ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తే హార్ట్ డిసీజ్ వస్తుందా అంటే అందరికీ కాదండి. రీసెంట్ ఆర్టికల్స్‌లో కానీ రీసెర్చ్ వల్ల ఏం తెలిసింది అంటే ట్వైస్ ద ప్రాబ్లమ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉన్న వాళ్ళలో యాక్చువల్‌గా వచ్చే హార్ట్ డిసీజెస్ కన్నా 2 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అని తేలింది. సో కానీ హార్ట్‌లో రక్తనాళాలు, అంగస్తంభనకి కావాల్సిన రక్తనాళాలు ఒకటే కాదండి. అవి వేరే, ఇవి వేరే. బ్లాక్స్ ఒక రకంగా ఒకేలాగా ఏర్పడొచ్చేమో కానీ, అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ కావచ్చు, ఎంబోలై డిపాజిషన్స్ కావచ్చు, అడ్డంకులు కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ఇవి అంతా వేరువేరుగా ఉండొచ్చు. బట్ రక్తనాళాలు వేరే. అవి పెద్ద రక్తనాళాలు, ఇవి ఎండ్ ఆర్టరీస్ అంటాం. అంగానికి చివరిగా ప్రసరించే రక్తనాళాలు అవి వేరే. బట్ ఛాన్సెస్ అయితే అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉన్న వాళ్ళలో హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ 2 టైమ్స్ ఎక్కువ అనేసి ఆర్టికల్స్ చెప్తున్నాయి. సో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని క్లియర్ చేసుకొని వాళ్ళు వెల్‌నెస్ ప్రోగ్రామ్ అంటే హ్యాపీగా ఉండటం, సెక్షువల్ యాక్ట్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్‌గా హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది. సో అది ఫిజికల్‌గా కావచ్చు. అంటే ఫిజికల్‌గా అంటే ఎప్పుడైతే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ తగ్గుతుందో వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ పెరిగి ఆబ్వియస్‌గా ఫిజికల్ వెల్‌నెస్‌కి ఉంటుంది. ఎప్పుడైతే ఫిజికల్ వెల్‌నెస్ ఉంటుందో ఆబ్వియస్‌గా హార్ట్ డిసీజెస్ ఎప్పుడూ తగ్గుతాయి. అందుకే వాకింగ్ చేయమంటారు, ఎక్సర్సైజ్ చేయమంటారు, మెడిటేషన్ చేయమంటారు, యోగా చేయమంటారు. సో అదే విధంగా ఈ ఫిజికల్ యాక్టివిటీ పెరిగే కొద్దీ హార్ట్ డిసీజెస్ తగ్గుతాయి. సో అదే కాకుండా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే డిప్రెషన్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, ఇవి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ మనం క్లియర్ చేసుకుంటే ఆబ్వియస్‌గా వాళ్ళు ఎమోషనల్‌గా కూడా ఇంప్రూవ్ అవుతారు. ఓవరాల్ వెల్‌నెస్ ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ డిసీజ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి వచ్చినప్పుడు దాన్ని ఎటువంటి మెడికేషన్స్ లేకుండా ఎలాగా క్యూర్ చేస్తాము అంటే, నేను మామూలుగా మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అవైలబిలిటీ ఉంటుందండి. ఈ షాక్ వేవ్ థెరపీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇంజెక్షన్స్ రూపంలో కానీ, డిస్కంఫర్ట్ అంటే ఈ షాక్ అనే పేరే కానీ ఇందులో ఎలక్ట్రిక్ షాక్ అట్లాంటివేమి ఉండదు. బట్ ఇదే వైబ్రేషన్ థెరపీ లాగా, వేవ్ థెరపీ లాగా ఉంటుంది. సో దీంతో వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని కరెక్ట్ చేయొచ్చు. అఫ్‌కోర్స్ వాళ్ళు అంటే నేను సింపుల్‌గా చెప్తున్నాను కానీ, బట్ వీళ్ళ ప్రాసెస్ ఉంటుంది. ఫిజికల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్‌లు కానివ్వండి, ఇవన్నీ చేసి ఇంకేది ఇబ్బంది లేనప్పుడు మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ షాక్ వేవ్ థెరపీతో వాళ్ళ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ క్యూర్ అవుతుందో ఆబ్వియస్‌గా వాళ్ళు హెల్తీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. దాంతో హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గించుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.